నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? అవును. రైట్. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్‌తో ముందుకొచ్చాము. ఇప్పుడు ఆధునిక సమాజంలో ఎక్కువ మంది ఆహ్, ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఇది. ముఖ్యంగా వెస్టర్న్ వరల్డ్‌లో చాలా ప్రబలంగా ఉన్నటువంటిది. అలాగే ఇప్పుడిప్పుడే ప్రాస్పెరిటీ వలన ఫ్యామిలీ ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవుతున్న తరుణంలో భారతీయుల్లో కూడాను ఎక్కువగా ప్రబలంగా ఉన్నది ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్. సో, లేదా ల్యాక్ ఆఫ్ ఐడెంటిటీ. దాని గురించి మనం ఈరోజు మాట్లాడదాం అనుకుంటున్నాం. దాంట్లో ముందుగా మనం ఐడెంటిటీ అంటే ఏమిటి? దాని నిర్వచనాలు వాటన్నిటిలోకి వెళ్ళాలి. వీటన్నిటికీ కూడాను ఉపోద్ఘాతంగా మనం ఏంటంటే మనకి ఎంఎస్ నారాయణ ఉన్నారు. రైట్. ఆయన ఏమన్నారంటే, అతడే ఒక ఒరేయ్! సాంఘికంలో సీన్ గురించి మాట్లాడుతున్నారా? ఆ! అవును. ఆ! నువ్వు ఎవరు? నువ్వెవరు? ఆ! ఎ ఆ! ఆ! ఇప్పుడు ఆ ప్రశ్న, అందులో సమాధానాలు అదంతా కూడాను గొప్ప హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ కూడా హ్మ్. ఇట్స్ ఎ గ్రేట్ ఫిలాసాఫికల్ క్వెషన్. కరెక్ట్. హ్మ్. అది ప్రతి ఒక్కరూ ఒకళ్ళనొకళ్ళు ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా ఇప్పుడేమిటంటే, నేను ఇక్కడ వెస్టర్న్ సొసైటీలో కొంతమంది పేషెంట్స్‌కి నేను ఆ ప్రశ్న వేసినప్పుడు, వాళ్ళకేం సమాధానం చెప్పాలో తెలీదు. ఈవెన్ ఈవెన్ అక్కడ సునీల్ చెప్పే సమాధానాలు కూడా చెప్పలేరు. సో, వాళ్ళేమంటారంటే, ఐ యామ్ ఎంప్టీ అంటారు. సో, ద ఎంప్టీనెస్ ఈస్ దేర్ అన్నమాట. కాబట్టి ఈ ఐడెంటిటీ అనేదేంటంటే, ఇప్పుడు నేను మొన్ననే మళ్ళీ నేనెప్పుడు కొన్ని బేసిక్స్ మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ ఉంటాను. అందులో కేస్ టేకింగ్ ఇన్ సైకియాట్రీ అంటే అసలు ఎలాగ మనం ఇంటర్వ్యూ చేయాలన్న దీంట్లో చెప్తూ ఓ పుస్తకంలో ఆథర్ చెప్తున్నాడు ఏంటంటే, ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేయవలసింది డెమోగ్రాఫిక్ డీటెయిల్స్. అంటే ఏమిటి? పేరు, వయస్సు, లింగము, ఉద్యోగము, ఊరు, చదువు, ఆ, పెళ్ళి, పిల్లలు ఇయన్నమాట. అవి ముందు మనం తీసుకోవాలి. మాట్లాడడం నేను అవన్నీ అడుగుతాను. ఆయన ఏం చెప్పారంటే, దిస్ ఫార్మ్స్ ది సమ్ పార్ట్ ఆఫ్ ది కోర్ ఐడెంటిటీ ఆఫ్ ఎనీ పర్సన్ రైట్. రైట్. కరెక్ట్. అని అంటే ఇప్పుడు చెప్పారు. మీరు ఇది చెప్తున్నప్పుడు జస్ట్ సారీ ఫర్ ద ఇంటరప్షన్ హియర్. సో, ఇప్పుడు వి ఆల్రెడీ స్టార్టెడ్ విత్ ఇప్పుడు కేస్ టేకింగ్ ఇన్ సైకియాట్రీతో స్టార్ట్ చేసినప్పుడు మీరు ఆల్రెడీ దేర్ ఈస్ ఈ ఐడెంటిటీ అంటే వాట్ యువర్ ట్రైంగ్ టు గెట్ ఎట్ వెన్ యూఆర్ ఆస్కింగ్ డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ ఏంటంటే నాకు ఐడెంటిటీ అని ఐడియా ఉంది. దీన్ని నేను హ్మ్. ఐడెంటిటీ అంటున్నాను. అంటున్నాను. అది కరెక్ట్. వాడి దగ్గర నుంచి దీనికి సంబంధించిన వివరాలను వాడి దగ్గర నుంచి తెలుసుకుంటున్నాను. అంటే నీ తెలుసుకుంటున్నాను. రేషన్ కార్డ్ ఉందని నాకు డిసైడ్ అయిపోయాను నేను. నీ రేషన్ కార్డ్ నంబర్ ఎంత అని నువ్వు చెప్తే చాలు నాకు. ఓకే. సో రేషన్ కార్డ్ అనే దాన్ని నేను ఐ హావ్ ఎస్టాబ్లిష్డ్ ద డీటెయిల్స్. సో లెట్స్ గో బ్యాక్ ఎ లిటిల్ బిట్ దేర్. సో హ్మ్. ఆ ఐడెంటిటీ అనేది ఇప్పుడు మనం ఏది చూసినా సరే ఒక పుస్తకం వైపు నుంచి కాకుండా, ఒక థియరీ వైపు నుంచి కాకుండా లెట్స్ సే మన చిన్నప్పటి నుంచి మనము పుట్టి పెరిగాం కాబట్టి మన జీవితంలో వింటున్న వాళ్ళకి కొంతమంది తల్లిదండ్రులు అయితే వాళ్ళ పిల్లల జీవితాన్ని చూసినప్పుడు ఒక అడల్ట్గా వేరే మనకు ఉన్నటువంటి ఐడియాస్ మారతాయి. పిల్లలు ఎలా అవును. పెరగడాన్ని చూసి. సో ఇప్పుడు హ్మ్. పిల్లల్ని చూస్తే మన జీవితంతో పాటు మనకున్న లివ్డ్ ఎక్స్పీరియన్స్ తోటి మనం కంపేర్ చేసుకుంటే హ్మ్. ఈ నేను అనేది ఎక్కడో ఒకటి వస్తుంది మధ్యలో. హ్మ్. పుట్టిన హ్మ్. పిల్లాడికి క్లియర్‌గా నేననే భావం అంటే ఒక బాహ్యంగా ఒక బాహ్యమైనది ఇది, లోపలిది ఇది అని ఒక ఈగో ఫ్రాక్చర్ ఇంకా అవ్వల. అవ్వలేదు. కరెక్ట్. పుట్టిన వెంటనే ఉండదది. ఫ్రాయిడ్ కూడా అదే చెప్తాడు. అదేంటి ఈగో ఫ్రాక్చర్ అయిన తర్వాత దట్స్ వెన్ ద ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ దట్ వీఆర్ టాకింగ్ ఆఫ్ యాజ్ ఐడెంటిఫికేషన్. నేను అనే దాన్ని మనం ఐడెంటిటీ అంటున్నాం కాబట్టి అది ఆ ఈగో ఫ్రాక్చర్ అయిన తర్వాత వస్తుంది. అంటే ఏంటి ఇప్పుడు నాకు ఆకలేస్తోందని కూడా పిల్లాడికి తెలీదు. జస్ట్ తెలీదది. హ్యాపెనింగ్. కరెక్ట్. అంటే ఏంటి? ఒక ఏడుస్తున్నాడు. ఆ ఏడుపు పిల్లాడు నేను ఏడుస్తున్నాను. నాకు ఆకలేస్తోంది కాబట్టి నేను ఏడవాలనే థాట్ అదేం లేదు. అది ఆటోమేటిక్‌గా అదొక కండిషన్డ్ రెస్పాన్స్‌లో ఫార్మ్ అవుతుంది. ఇది ఎలా ఫార్మ్ అవుతుంది? పిల్లాడు పుట్టాడంటే ఇప్పుడు వెస్టర్న్ ఫిలాసఫీలో ఏమంటారు? టాబ్యులా రాసా అంటారు. అంటే ఏంటి? హ్మ్. బ్లాంక్ స్లేట్ ఫార్మ్‌లో పుట్టాడు. ఆ అవును. బ్లాంక్ స్లేట్ నుంచే కానీ ఐ డిసగ్రీ విత్ దట్. ఎందుకంటే అవును. డెఫినెట్‌లీ. మెదడు ఉంది గదా! హ్మ్. జెనెటిక్‌గా నేను పుట్టినప్పుడు నాకో మెదడుంది. ఆ మెదడు అనేది నా మెదడు
మీ మెదడులా లేదు. మీ మెదడు నా మెదడులా లేదు. కానీ మీ మెదడు మీ తల్లిదండ్రుల మెదడుకి సంబంధించినట్టుగా ఉంది. నా మెదడు నా తల్లిదండ్రులకు సంబంధించినట్టుగా ఉంది. సో, ఉమ్, నా తల్లిదండ్రులు వాళ్ళ యాన్సెస్టర్స్ వీళ్ళందరూ రియాక్ట్ అయిన విధానంలో కొన్ని న్యూరానల్ సర్క్యూట్స్ ఏవైతే ఫార్మ్ అయ్యాయో, అవి ఆ మెజారిటీ ఆఫ్ దోస్ న్యూరానల్ సర్క్యూట్స్ మళ్ళీ ఫార్మ్ అవుతాయి. ఫామ్ ఇప్పుడు అవుతే అవి ఇన్హెరెంట్ రెస్పాన్సెస్ తో వస్తాయి. ఇన్హరెంట్ రెస్పాన్సెస్. దిస్ ఇన్క్లూడ్స్ ద ఎబిలిటీ టు డూ గణితం, సామాన్య శాస్త్రం ఇవన్నీ చదివే ఎబిలిటీస్ కూడా వస్తాయని నా ప్రగాఢ నమ్మకమే కాదు. ఇది చాలా విషయాల్లో తెలుస్తుంది. ఆల్దో పీపుల్ డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ ఇట్. ఉమ్, ఇప్పుడు ఒక ఇండియన్ జీన్ అనేది ఏమైనా ఉందా? వాళ్ళకి మ్యాథ్స్ ఎక్కువగా వస్తుందంటే ఖచ్చితంగా ఉంది. నేను చూసిన నా స్టడీస్ ప్రకారం, ఆఫ్ కోర్స్ ఐ డిడ్ నాట్ పబ్లిష్ ఎనీథింగ్, బట్ ఐ డోంట్ నో ఇఫ్ పబ్లికేషన్ విల్ మేక్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్. బట్ ఉమ్, నేను చూసిన ప్రకారం ఏంటంటే, ఓకే, ఒక సెట్ ఆఫ్ న్యూరానల్ సర్క్యూట్స్ ఆల్రెడీ ఫామ్ అయిపోయి ఉన్నాయి పుట్టేసరికే. అవును. సో సో ఆ కంప్యూటర్ కొన్నప్పుడే ఆ కంప్యూటర్లో ఆల్రెడీ సర్క్యూట్స్ ఉన్నాయి. ఆల్రెడీ వాట్ ఎవర్ ఇస్ దేర్. వాడికి ఒకడికి 64 GB ర్యామ్ ఉండొచ్చు, ఇంకోటికి 32 GB ర్యామ్ ఉండొచ్చు, ఇంకోటికి 4 GB ర్యామ్ ఉండొచ్చు. అది ఆల్రెడీ ప్రీడిటర్మిన్. సో ఐడెంటిటీ starting from there, right? So there, now when you are differentiating with that, ఆ రెస్పాన్సెస్ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఇది కూడా బిహేవ్లో రాబర్ట్ సపాల్స్కీ ఆల్సో ఈ సేయింగ్ దిస్ థింగ్ ఓన్లీ. కరెక్ట్. సో ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఈ నేను అనే భావన ప్రస్తుతానికి మనం పాశ్చాత్య దేశాలలో పాశ్చాత్య వైద్య శాస్త్రం ప్రకారం పెడితే, అది ఆ ఆ నిర్వచనంలో నేను అనేది తల్లిదండ్రుల దగ్గర నుంచి నేను విడిగా ఉన్నాను. తల్లిదండ్రులు కాకుండా నేనిది, ఇది బయట ప్రపంచం అని వచ్చే ఐడెంటిటీ గురించి మీరు మాట్లాడుతున్నారు. రైట్? టాకింగ్ అబౌట్ ఎక్స్టర్నల్ ఐడెంటిటీ. అది పిల్లలు ఇది ఈ విధంగా ఐడెంటిఫై చేసుకుంటారు. రైట్? సో, ఆహ్, ఈ ఈ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్‌లో ఈస్ దేర్ రియల్లీ, అంటే ఈస్ దేర్ ఎనీ చాయిస్? అంటే ఇప్పుడు నేను చాయిస్ అంటే నేను పుట్టి పెరిగిన వాతావరణాన్ని బట్టి నా ఐడెంటిటీ మారుతుంది. యూ సీ? దేర్ ఇస్ అంటే నో చాయిస్. అంటే ఇప్పుడు మీరు మీ పిల్లలు ఇద్దరూ మీ ఆహ్, జెనెటిక్ కంపోనెంట్‌తోనే ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. అవును. బట్ వాళ్ళు ఆస్ట్రేలియాలో పెరుగుతున్నారు. ఉమ్, ఓకే. వాళ్ళకి మే అంటే చలేస్తుంది ఆళ్ళకి. మనకి మే అవును. అంటే ఎండ. రైట్? సో, అవును. దెన్ దోస్ థింగ్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద ఎన్విరాన్మెంట్, అంతే కదా! అదర్ ఉమ్, దెన్ దట్, సో ఇప్పుడు టు కమ్ బ్యాక్ టు వాట్ యు ఆర్ గోయింగ్ విత్. సో మీరు ఆ కేస్ టేకింగ్ ఇన్ సైకియాట్రీలో ఆ డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ తీసుకుంటున్నారంటే, ఆ పుట్టు పూర్వోత్తరాలు యు ఆర్ జస్ట్ చెకింగ్ టు సీ ద ఎన్విరాన్మెంట్ ఆఫ్ దిస్ పర్సన్. అంతే, డెఫినెట్ గా అది వాడి ట్రూ ఐడెంటిటీ కాదు అది. అది ఐడెంటిటీ. ఇప్పుడు యాహ్! కరెక్ట్. చుట్టుపక్కల ఉన్నటువంటివి ఒక్కొక్కటి చేరి అతనికి ఎటువంటి గుణగణాలని ఆపాదించాయి, కరెక్ట్. కరెక్ట్. దాన్ని నేను చూస్తున్నాను తప్పితే రైట్. అతని యొక్క నిజమైన వ్యక్తి ఐడెంటిటీ గుర్తింపు ఏమిటన్నది మనకి తెలీదు. అది చాలా సెషన్స్ పడుతుంది మనకి అది బయటికి రావటానికి కూడా. అది మనం చూడలేము. అంటే దట్ ఈస్ ద అల్టిమేట్ ఐడెంటిటీ అనేది ఏంటంటే, లైక్ దేర్ ఈస్ సమ్ ఐడెంటిఫికేషన్ అంటే ముందు ఒకటుండాలి. నేనిది, నేనది అనడానికి నేను అనే ఆ థాట్ ఆ రావాలి. భావన ఉండాలి. రైట్? కరెక్ట్. సో వాట్ ఐ యామ్ గెట్టింగ్ ఇట్ ఈస్ దట్ ఈగో ఫ్రాక్చర్. ద మూవ్‌మెంట్ ఆఫ్ దట్ ఈగో ఫ్రాక్చర్. వెన్ డస్ దట్ ఈగో ఫ్రాక్చర్ ఇంటూ, పిల్లాడు పుట్టాడు. పిల్లాడిలో నేననే భావన లేదు. అడల్ట్ ఉన్నాడు. అడల్ట్‌లో నేననే భావన ఉంది. ఈ ఈ క్రాస్ ఓవర్ ఇది ఎక్కడ జరుగుతుంది? కరెక్ట్. అదే నేను అక్కడికే వస్తున్నాను. మనం ఈగో ఫ్రాక్ట్స్ అనడం కంటే ఈగో సెపరేషన్ అంటే అదొక బెటర్ టర్మ్. ఓకే. కరెక్ట్. ఈగో సెపరేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుందంటే ఇప్పుడు పుట్టిన పిల్లవాడికి నేను అనే భావన ఉండదు. వాడు ఏమిటంటే తల్లితోనే వాడు తల్లిలోనే ఒక పార్ట్ అనుకుంటాడు. అదే అలాగే ఉదాహరణకి ఏం చెప్తారంటే వాడు పాలు తాగుతుంటే బ్రెస్ట్ వాడు ఒకటే అనేటటువంటి ఫీలింగ్లో అది ఉంటాడు. అసలు ఫీలింగే ఉండదు గదా! అంటే నేను ఆ, తల్లి ఒకటే అంటే దట్ ఈస్ సెపరేట్‌నెస్. yeah. అవును. కరెక్ట్. సో వాడికి అక్కడ నేను, నేను తల్లిలో ఒక భాగమే అని అనుకోవడం అంటే అది నేనున్నాను. మన అర్థం చేసుకోవడం, వాడి వాడి ఫీలింగ్ అని కాదు, ఇది మన ఆ! అర్థం చేసుకో. ఎగ్జాక్ట్‌లీ. దట్స్ వాట్ ఐ వాంట్ టు క్లారిఫై. దట్ వాడికి ఏం ఫీలింగ్ అసలు లేనే లేదు అసలు వాడికి. లేదు. ఇప్పుడు ఏంటంటే వాడు తర్వాత ఒక సంవత్సరం వచ్చేసరికి అప్పుడు యాక్చువల్గా ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అని ఒకటి స్టార్ట్ అవుతుందండి.
ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అంటే ఏమిటంటే, నేను నేనంటే కాదు, వాడు చూసినా చూడకపోయినా కొన్ని వస్తువులు ఉంటాయి. అంటే వాడి విసినిటీలో అమ్మ లేకపోయినా అమ్మ వంటింట్లో ఉంది. లేకపోతే వాడు ఆడుకునే బొమ్మ వాడి బెడ్ మీద లేకపోయినా ఇంకెక్కడో హాల్‌లో ఉంది. దీన్ని ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అంటారు. ఫస్ట్ టైమ్ అక్కడ ఏదైనా గాని వేరు అనేటటువంటి ఒక భావన కలుగుతా ఉంది. ఓకే. అంటే నేను లేకపోయినా ప్రపంచం అనేది ఉంది. నేను అనేవాడిని ఒక ప్రపంచంలో ఉన్నాను. అయితే ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే, మొదటి 3, 4 సంవత్సరాల్లో కూడాను న్యూరోనల్ కనెక్షన్స్ చాలా ఎక్కువ అవుతూ ఉండటం వల్ల, పెరుగుతూ ఉండటం వలన, అలాగే అవి రీకనెక్ట్ అవుతూ ఉండటం వలన, అలాగే ఈ సైనాప్టిక్ ప్రూనింగ్ అంటారు. అది జరుగుతూ ఉండటం వలన, న్యూరాన్స్ పెరుగుతూ ఉండటం, ఇదేమో మైలినేషన్ జరుగుద్ది. చాలా రకాల ప్రాసెస్‌లు జరుగుతూ ఉండడం వలన, వీటికి మెమరీ ప్రాసెసింగ్ పాత్‌వే ఏదైతే ఉంటదో అది మాటి మాటికి డిస్టర్బ్ అవుతా ఉంటది. అది డిస్టర్బ్ అయిపోయి ఏమవుతదంటే ఆడు 3, 4 ఏళ్ల వరకు వాడు సరైన మెమరీస్ ఫార్మ్ చేసుకోలేడు. అందుకనే ఇప్పుడు మనం ఎల్‌కేజీ కంటే ముందు ఏవైనా నీకు జ్ఞాపకం ఉన్నాయంటే చాలా మంది చెప్పలేరు. ఎందుకంటే ఆ మెమరీస్ అన్నీ ఫ్రాక్చర్ అవుతాయి. అక్కడేంటంటే ఓన్లీ ఎమోషనల్, కండిషనల్ రియాక్టివిటీ ఒక్కటే ఉంటది. ఆ టైంలో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మనం తెచ్చుకున్నటువంటి జెనెటిక్ కాంపోనెంట్ ద్వారా కొన్ని న్యూరాన్స్ ప్రీ డిటర్మైన్డ్‌గా పనిచేయడానికి అది ప్రాసెస్ అయిపోయి, హ్మ్. ఓకే. నొప్పి తగిలితే చెయ్యి వెనక్కి లాగేయటం, హ్మ్. ఆకలేస్తే ఏడవటం. సో, ఓకే. ఇట్లాంటివన్నీ కూడాను అసంకల్పిత ప్రతీకార చర్యలాగా ఉండిపోతాయి. సో, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా న్యూరానల్ కనెక్షన్స్ ఫార్మ్ అవుతున్నాయన్నారు కదా! సో, ఫ్రమ్ వాట్ ఐ అండర్‌స్టాండ్ ఇప్పుడు ప్రీఫ్రంటల్ కార్టెక్స్‌లో అది ఇట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ ఎ వే లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ అంటాం. ఆల్‌దో ఇట్ ఈస్ ఎ క్రూడ్ ఎక్స్‌ప్లనేషన్. హ్మ్. దే ఆర్ నాట్ సెపరేట్ ఫంక్షన్స్. దే ఆర్ ఎంటాంగిల్డ్ టుగెదర్. కుడి బ్రెయిన్, అవును. ఎడమ బ్రెయిన్ అన్నా సరే. దీని నుంచి ఒక విధంగా ఇప్పుడు కళ్ళలోంచి చూస్తే కుడి కన్నులోంచి వచ్చిన సిగ్నల్ రెండిటికి వెళ్తోంది. ఎడమ కన్నులోంచి వచ్చిన సిగ్నల్ రెండిటికి వెళ్తోంది. రెండిటికి వెళ్తాం. రెండిటికి వెళ్ళి అది సంహౌ ఒక ప్రీఫ్రంటల్ కార్టెక్స్ వైపుగా వెళ్ళి రిఫ్లెక్ట్ హ్మ్. అవుతుంది లోపలికి. సో, అవును. ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఫార్మ్ అయ్యే కొద్దీ ఇప్పుడు ఒక మా మిర్రర్ ఒక ఒక ఆహ్, ఈ ఆటోమేటిక్ లైట్స్ అది కొంచెం ఓకే. కదలకుండా కూర్చుంటే ఆరిపోతుంది. ఆ! సో, ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఒక మిర్రర్ లాగా ఉంది. సో, ఇప్పుడు ఏమవుతుంది లైక్ there is some signal coming onto the prefrontal cortex and getting reflected. Now, అవును. prefrontal cortex has some time to say that, okay, this is the signal. ఇది సిగ్నల్ లోపలికి వచ్చింది. దీన్ని నేను ఏదో విధంగా మోడిఫై చేసేసి, దీన్ని ఈ విధంగా ప్రసరిస్తున్నానని ఒక ఫీలింగ్ మెల్లమెల్లగా ప్రీఫ్రంటల్ కార్టెక్స్‌లో న్యూరోనల్ కనెక్షన్స్ పెరిగే కొద్దీ ఆ ఫీలింగ్ అనేది అక్కడ ఏదో ఉంది అని ఒక హ్మ్. ఆ భావన మెల్లమెల్లగా పెరగడం వల్ల ఆ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ సైజ్‌తో చాలా కోరిలేషన్స్ ఉన్నాయి. ఆహా! కరెక్ట్. అక్కడే నేను సెలెక్టివ్ మీకు ఒక ఎక్స్‌పెరిమెంట్ హ్మ్. అక్కడే నేను మీకు ఒక ఎక్స్‌పెరిమెంట్ చెప్పదలుచుకున్నాను. ఇందులో ఎక్స్‌పెరిమెంట్‌లు ఏం చేశారంటే ఎంఆర్ఐలు తీశారు. హ్మ్. ఎంఆర్ఐలో ఏమిటంటే మనకి ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటే ఇది. హ్మ్. ఆక్సిపిటల్ కార్టెక్స్ అంటే ఇది. రైట్. మన కళ్ళ నుంచి డైరెక్ట్‌గా ప్రతిబింబం వెళ్లి రిజిస్టర్ అయ్యేది ఆక్సిపిటల్ కార్టెక్స్. రైట్. అది చూసేది. దానిని అర్థం చేసుకునేది ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్. కరెక్ట్. అక్కడి నుంచి ఇక్కడికి రావాలి. ఓకే. సో, దానికోసం ఏం చేశారంటే ఒక్క నిమిషం అండి. సారీ. ఓకే. యెస్. హ్మ్. సో, ఈ ఎక్స్‌పెరిమెంట్‌లో బేసిక్‌గా ఏమిటంటే, మనం ఏదైనా ఆక్సిపిటల్ కార్టెక్స్‌లో ఇమేజ్ రికార్డ్ అయితే ఒక సిగ్నల్ వస్తది. ఫ్రంటల్ కార్టెక్స్‌లో ఆ ఇమేజ్ ప్రాసెస్ అయితే ఒక సిగ్నల్ వస్తది. దీనికోసం అడల్ట్స్, అడాలసెంట్స్ తర్వాత 4, 5 ఏళ్ల చిన్న పిల్లలు, 1 సంవత్సరం పిల్లలు వాళ్ళందరినీ ఎంఆర్ఐ స్కాన్‌లోకి పెట్టారు. పెడితే పెట్టిన తర్వాత లేటెన్సీని వాళ్ళు మెజర్ చేశారు. లేటెన్సీ అంటే ఏంటి? ఆక్సిపిటల్ సిగ్నల్‌కి, ఫ్రాంటల్ సిగ్నల్‌కి మధ్యలో ఎంత టైం తేడా ఉంది. మిల్లీ సెకండ్సే అది. ఓకే. అయితే తేడా ఉందని గమనిస్తే మనకి అడల్ట్స్‌లో ఆల్‌మోస్ట్ నిల్ అనమాట. అంటే చాలా తక్కువ టైం ఉంది. మిల్లీ సెకండ్స్‌లో అది ఉంది. అంటే ఇక్కడికొచ్చిన వెంటనే అది ఇక్కడికొచ్చి ప్రాసెస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అది ముందున్న ఇంప్రెషన్స్ వలన అట్లాగా మనం వి ఆర్ ట్రైయింగ్ టు మేక్ ఎ మీనింగ్ ఔట్ ఆఫ్ వాట్ వి ఆర్ సీయింగ్. అది అట్లాగా వయసు తగ్గే కొద్దీ అంటే అడాలసెంట్స్ పిల్లలకొచ్చేసరికి ఆ టైం పెరుగుతా ఉంది. అంటే దే ఆర్ టేకింగ్ మోర్ టైమ్ టు ప్రాసెస్ ఇట్.
ఇప్పుడు ఆల్మోస్ట్ 1 మంత్ ఈ ఈ లెస్ దాన్ 6 మంత్స్ పిల్లల్లో అయితే ఈ ఫ్రాంటల్ సిగ్నల్ రావట్లేదు. ఒకవేళ వచ్చినా అది 1 సెకండ్స్, 2 సెకండ్స్ పడుతుంది. అంటే దే మేకింగ్ సో మచ్ టైమ్ టు అండర్‌స్టాండ్ వాట్ దే ఆర్ సీయింగ్. రైట్. సో, ఆ డెవలప్‌మెంట్ అనేది ఫ్రాంటల్ కార్టెక్స్ డెవలప్ అయ్యాకే వాళ్ళలో ఇవన్నీ ఈజీ ప్రాసెసింగ్ అంతా స్టార్ట్ అయ్యి దెన్ ఐ థింక్ ఐడెంటిటీ ఫార్మేషన్ విల్ స్టార్ట్. రైట్. సో, వీటి మీద చాలా ఎఫ్ఎంఆర్ఐ స్టడీస్ ఉన్నాయి. లైక్ యూ మెన్షన్. సో, దీంట్లో తెలుస్తుందేంటంటే న్యూరోనల్ కనెక్షన్స్ ఫార్మ్ అవ్వడం ద్వారా ఒక ఒక స్టేజ్‌లో ఆ ప్రీఫ్రంటల్ కార్టెక్స్‌లో మెల్లగా సమ్‌హౌ ద డిలే ఇన్ ద సిగ్నలింగ్, ఆ లేటెన్సీ అని ఏదైతే చెప్పారో, ఆ మధ్యలో ఉన్న డిలేని అది నేనేదో చేస్తున్నాను మధ్య డిలేలో యాహ్! అండ్ ఐయామ్ డూయింగ్ ద డెసిషన్ అండ్ ఐయామ్ మేకింగ్ సంథింగ్ అనే ఒక భావన వచ్చి దాన్ని అవును. మనం ఐడెంటిటీ అంటున్నాం. రైట్. అవును. బట్ ఆ రియాక్షన్స్ అన్నీ జరిగే ఏ విధంగా అయితే జరుగుతున్నాయో, అది ఒక విధంగా జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు ఒక ఉదాహరణకి ఒక చోట లైన్‌లో నిల్చున్నారు, లేట్ అయింది. మీ 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 టర్న్ వచ్చేసరికి లేట్ అయింది. సో, అందులో ఒకడేమంటాడు? వాడికి కోపం రావచ్చు. ఇంకోడికేంటి? వాడికి ఓకే. పోన్లే ఆవిడ గూడా మనలాంటి మనిషే గదా! ఏదో కొంచెం లేట్ అయిందని వాడు అర్థం చేసుకుంటాడు. ఇది వాళ్ళేదో ఆ రియాక్షన్ అనేది ఏదైతే వస్తుందో, దాన్ని బట్టి మనం వీడు మంచి ఓపిక గల మనిషి అని వాడికి ఒక ఐడెంటిటీని ఆపాదించి, వీడు కోపం తెచ్చుకునే వీడొక కోపిష్టి అనే ఐడెంటిటీని ఆపాదిస్తున్నాం. సో, అవును. బట్ నిజానికి వాళ్ళు పుట్టిన, పెరిగిన యొక్క వాతావరణాన్ని బట్టి వాళ్ళ బ్రెయిన్‌లో ఉన్న కనెక్షన్‌లు ఆ విధంగా ఫార్మ్ అయ్యి ఇట్ ఈస్ మియర్లీ గోయింగ్ త్రూ ఎ రియాక్షనరీ నెట్వర్క్ ఆల్వేస్. అక్కడ వాడు కూర్చొని కోపం తెచ్చుకుంటున్నాను, నేను నిల్చొని ఓపికగా ఉంటున్నాను అనేది ఒక ఫాల్స్ బిలీఫ్. రైట్. అవును. సో, హ్మ్. ఇప్పుడు పిల్లలు ఒక చోట పుట్టినప్పుడు, ఆ పిల్లల పేరెంట్స్ ఎలా ఉంటే దే ఇమిటేట్ దట్. అంతే కదా! డెఫినెట్‌లీ 100%. హ్మ్. సో, హ్మ్. దానివల్ల ఇప్పుడు ఐడెంటిటీ గ్రోత్ అంటే ఇట్ ఈస్ జస్ట్ బేసికలీ మిమికింగ్, రిఫ్లెక్షన్ అంతే. అంటే అవును. ఆ న్యూరానల్ ప్యాటర్న్స్ దే విల్ ఫార్మ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇదుంటే ఇప్పుడు వ ఒక స్ట్రెస్‌ఫుల్ టైమ్‌లో తండ్రి సిగరెట్ కాల్చుకోవడానికెళ్తే, పిల్లాడు స్ట్రెస్‌ఫుల్ టైమ్‌లో విల్ డూ సేమ్ థింగ్. మిమికింగ్. లైక్ ఇన్ ద హ్మ్. సెన్స్ దట్ హ్మ్. తన జీవితంలో తను పెరిగిన తర్వాత రైట్. కరెక్ట్. I mean, I'm not saying it will 100% happen, but I'm saying let's just give you an example, right? హ్మ్. Uh, uh, but of course, తల్లిదండ్రి చేసిన విధంగా కూడా చేయకపోవచ్చు. But what I'm trying to impress upon is that it is just a reflection. ఆ రిఫ్లెక్షన్స్‌ని, a set of రిఫ్లెక్షన్స్‌ని ఒక మనం ఒక డివైస్ ఉంది. ఆ డివైస్‌లో ఒక సిగ్నల్ పంపిస్తున్నాం. కొంచెం టైం అయిన తర్వాత ఇంకో సిగ్నల్ బయటకొస్తుంది. ఓకే. సో, ఆ అవును. సిగ్నల్ మోడిఫై అయిన విధానాన్ని ఆ డివైస్ ఐడెంటిటీ అంటున్నాం. అవును. అంతే కదా! హ్మ్. సో, హ్మ్. అంతే. the and so as a psychiatrist what you are trying to understand it is అసలు ఆ డివైస్‌కి ఐడెంటిటీ ఎలా వచ్చింది? ఇలా లోపలికెళ్ళి ఇలా ఎందుకు రిఫ్లెక్ట్ అవుతోంది? యాహ్! హ్మ్. సో, హ్మ్. హ్మ్. వాడి జీవితంలో వేరే ఈ విధంగా ఉండడం వల్ల వాడిని రోజు నీకేం రాదు అని ఏదో చెప్పడం వల్ల వాడు ఏదోలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌కయ్యి ఇలా ఎళ్తున్నాడా? రైట్. యాహ్! సో, హ్మ్. ఆహ్, డెఫినెట్‌లీ. దాని హ్మ్. దా దాని మీద యువర్ కామెంట్స్. హ్మ్. ఓకే. సో, ఇప్పుడు మేము ఇందులోనే ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటంటే ఐడియలైజేషన్ అనే ఒక కాన్సెప్ట్ మనం మాట్లాడుకోవాలి. హ్మ్. ఐడియలైజేషన్ అంటే ఏంటంటే, ఈ పెరిగే వయసులో ఉండేటువంటి పిల్లలు, వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించాలి అన్న దానికి ఒక మైలురాయి కోసం అసంకల్పితంగా వెతుకుతూ ఉంటారు వాళ్ళు. ఈ అసంకల్పితంగా వెతుకుతూ ఉన్నప్పుడు వాళ్ళ విసినిటీలో దగ్గరలో ఎవరెవరైతే కొన్ని రకాల పనులు చేస్తూ ఉంటారో వాటిని వీళ్ళు మిమిక్ చేయడం ప్రారంభిస్తారు. అలా మిమిక్ చేసే పక్షంలో వాళ్ళకొచ్చేటటువంటి రివార్డ్సు, పనిష్మెంట్సు, న్యూట్రాలిటీని బేరీజులు వేసేసుకొని, ఆ మిమిక్ చేసిన బిహేవియర్స్‌ని మళ్ళీ మళ్ళీ రిప్రొడ్యూస్ చేయటము, లేదా ఆ మిమిక్ చేసిన బిహేవియర్స్‌ని ఆపేయటమో చేస్తా ఉంటారు. రైట్. అంటే ఇప్పుడు నాకు ఒక మంచి స్నేహితుడున్నాడు శ్రీకాకుళం నుంచి. హ్మ్. చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం. వాడు రజనీకాంత్‌ని చూసి రజనీకాంత్ వల్ల సిగరెట్లు సిగరెట్లు కూల్ అని ఫీల్ అయ్యి, అది వాడి వాడి యాహ్! మీద ఇంప్రెషనబుల్ మైండ్ మీద ఇంప్రెషన్ అయిపోయింది. అది వాడి తప్పు ఇదేం లేదు. వాడి రోల్ ఏం లేదు. ఆ ఇంప్రెషన్ అయిపోయిందది. ఐ మీన్ ఆఫ్ కోర్స్ హ్మ్. ఐ కెనాట్ డినై దట్. రజనీకాంత్ అంటే
అంటే ఇప్పుడు రజనీకాంత్ సిగరెట్ తాగడం నేర్పించాడా, వాడికి సిగరెట్ తాగడం నేర్పించాడా అంటే ఇట్స్ నాట్ అబౌట్ దట్. ఇట్స్ అబౌట్ మీరు ఆ ఇంప్రెషనబుల్ అంటున్నారు కదా. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎ కామన్ ఎగ్జాంపుల్. చిరంజీవిని చూసి చిన్నప్పుడు తిట్టేటప్పుడు కూడా, ఏరా నువ్వు చిరంజీవి అనుకున్నావా అలా ఎగురుతున్నావు అని తిట్టేవాడు. బికాస్ అంతే. అవును. ఐడియలైజింగ్ దట్, రైట్? సో సో ఇప్పుడు ఈ ఐడియలైజేషన్ కోసం ఏంటంటే బేసికల్‌గా ఒక వ్యక్తి అనే కాకుండా పిల్లవాళ్ళు ఏంటంటే ఎక్కువ మందిని తీసుకుంటా ఉంటారు. వాళ్ళకి ఇష్టమైన టీచరు, వాళ్ళ తాతయ్య, వాళ్ళ నాన్న అంటే ఒక అబ్బాయిని తీసుకుంటే ఓకే. అలాగే వాళ్ళు ఎవరినైనా సైంటిస్ట్‌ల గురించి చదివినప్పుడు లేదా స్పోర్ట్స్ పర్సన్స్ లేదా సినిమా హీరోలు ఇట్లాగనమాట. దీనంతటిని కూడాను మనం ఒక కామన్ నేమ్ ఏంటంటే ఫాదర్‌లీ ఫిగర్ అనొచ్చు. కామన్ నేమ్. అంటే ఏంటంటే, ఒక ఫాదర్‌లీ ఫిగర్ అంటే వీళ్ళందరి వ్యక్తిత్వాలు జోడించుకొని, ఈ పిల్లవాడు ఒక ఐడియల్ వ్యక్తిత్వాన్ని సృష్టించుకుంటాడు. దాన్ని పొందడం కోసం ఆ ఫాదర్‌లీ ఫిగర్ వ్యక్తిత్వాన్ని పొందడం కోసం ఈ పిల్లాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చాలా మందిలో ఏమవుతుందంటే, దాన్ని ఫాస్టర్ చేయటానికి సరైనటువంటి అటాచ్డ్ రిలేషన్‌షిప్స్ లేకపోతే, సెక్యూర్ అటాచ్‌మెంట్ అనేది లేకపోతే, అంటే ఇప్పుడు మీరు చెప్పారు చూడండి అన్‌కండీషనల్ లవ్. కండిషన్డ్ కాదు. అన్‌కండీషనల్ లవ్ ఉండి దాన్ని ఫాస్టర్ చేయకపోతే వీళ్ళేమవుతారంటే, పాజిటివ్ అటెన్షన్ నుంచి నెగెటివ్ అటెన్షన్ వైపుకు దారి తీస్తది. రైట్, ఓకే. నెగెటివ్ అటెన్షన్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా గాని పిల్లవాడు వాడిని ఇతరులు వాడికి ఐడెంటిటీ వచ్చేసిన తర్వాత ఇతరులు వాడిని గుర్తించాలనుకుంటాడు. కరెక్ట్, ఆ గుర్తించడం కోసం పాజిటివ్ అటెన్షన్. వాడు మంచి చేస్తే, "ఓహ్! నువ్వు చక్కగా చేసావురా బాబు, బాగా చేసావురా బాబు" అని అంటే వాడది మళ్ళీ చేస్తాడు. అది కరెక్ట్, ఇవ్వనప్పుడు మనం ఏం చేస్తామంటే ఆడేదో పగలగొడతాడు. వెంటనే మనం వచ్చి అది దెబ్బేస్తాం. కరెక్ట్, అది కూడా వాడికి అటెన్షనే. కాకపోతే అది నెగెటివ్ అటెన్షన్. రైట్, రైట్, ఆ 100%. పాజిటివ్ అటెన్షన్ లేనప్పుడు వాడు మళ్ళీ మళ్ళీ ఆ నెగెటివ్ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆ చేసే ప్రయత్నంలో ఈ కాండక్ట్ ప్రాబ్లమ్స్, తర్వాత యాంటీ సోషల్ ప్రాబ్లమ్స్‌గా మారటం ఇవన్నీ జరుగుతుంటది. అలాగే పూర్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ కూడా డెవలప్ అవుతది. వీళ్ళేమిటంటే ఇక ఏదో ఒక్క వ్యక్తినే ఆరాధ్య దైవంగా చేసేసుకొని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా హీరోని వాళ్ళకి వీళ్ళకి అసలు సంబంధం లేదు. వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళు ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తూ ఉంటారు. వీడు మాత్రం నా సినిమాయే నా హీరోయే నా దేవుడు అని చెప్పి ఇంక వాడిని ఏమన్నా అంటే వీడింకా అంటే ఈ యాక్చువల్‌గా వ్యక్తిత్వం ఇప్పుడు దెబ్బతింటది. నేనొక 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్‌ని. 'పవన్ కళ్యాణ్‌ని' తిడితే నన్ను తిట్టినట్టే. హ్మ్. యాక్చువల్లీ ఫీలింగ్ ఐ యామ్ ఓన్లీ 'పవన్ కళ్యాణ్.' అంటే ఇప్పుడు యెస్. 'పవన్ కళ్యాణ్' అనేవాడు వాడు వేరేగా ఉన్నాడు గాదు. నేనే 'పవన్ కళ్యాణ్.' దట్ ఈస్ నేనే ద కైండ్ ఆఫ్ ఫ్యానిజం ఎట్ ఇట్స్ పీక్. యెస్. సో ఇట్ ఈస్ నో మోర్ అబౌట్ 'పవన్ కళ్యాణ్.' ఇట్ ఈస్ నువ్వు 'పవన్ కళ్యాణ్‌ని' తిడితే నాకెందుకు ఐ యామ్ గెట్టింగ్ హర్ట్ బికాజ్ ఐ యామ్ ఐడెంటిఫైయింగ్ myself. That is the identification. That is identity is forming there. Identifying there. ప్లస్ ఇంకోటి మీరు అది చెప్పినట్టుగా పాజిటివ్ అటెన్షన్, నెగెటివ్ అటెన్షన్ అనేది ఇప్పుడు మనం చాలా సార్లు ఈ రకరకాలవి చూస్తాం. ఏంటి ఒక అమ్మాయి ఒప్పుకోలేదని చెప్పి ఆ అమ్మాయిని మీద యాసిడ్ పోసారు కొంతమంది. హ్మ్. అదే హ్మ్. విధంగా మిగతా ఏవో ఏవో జరిగాయి. ఇవి కూడా దీస్ ఆర్ కైండ్ ఆఫ్ ఆ నెగెటివ్ అటెన్షన్ ఓన్లీ. దట్ డెఫినెట్‌లీ. ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దేర్. అంటే చిన్నప్పుడు వాడికి ఆ పాజిటివ్ అటెన్షన్ రాపోతే ఆ ఈగోని తట్టుకోలేక దాని వలన వచ్చినటువంటి రియాక్షన్ అది. ఇస్ ఇట్ నాట్? సో ఆ! ఆమ్, సో ఇప్పుడు ఈ పాజిటివ్, నెగెటివ్ అనేది ఆ వాలిడేషన్ వల్ల వస్తుంది. హ్మ్. అంటే ఐ వాంట్ టు బి అవును. వాలిడేటెడ్ యెస్. ఉన్నాను. నాకు వాలిడేషన్ కావాలి. అంటే ఇప్పుడు నేను ఖాళీగా ఏమీ లేకుండా కూర్చోలేను. ఖాళీగా. అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటాం నాకెవ్వడి వాలిడేషన్ అక్కర్లేదు. నేను బారిపోయి బీర్ తాగుతాను. ఓకే. తర్వాత సినిమా చూసుకుంటాను. ఓకే. నేను సైలెంట్‌గా కూర్చుంటాను. నాకు ఫ్రెండ్స్ అక్కర్లేదు. ఎవడు అక్కర్లేదు. నేనున్నాను. నాకు చాలని. బట్ ఆ ఓటీటీ చూడడం దట్ ఈస్ ఆల్సో యూ ఆర్ నాట్ ఏబుల్ టు స్టే అలోన్. దట్ ఈస్ వై యూ ఆర్ వాచింగ్ మూవీస్. నువ్వు బీర్ ఎందుకు తాగుతున్నావు? బికాజ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు స్టే అలోన్. సో హ్మ్. ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ దట్ అబౌట్ వాలిడేషన్. దట్ ఈ వాలిడేషన్ అనే దాని గురించి అసలు ఎందుకు ఎదుగుతున్నాం? అండ్ హౌ ఈస్ దట్ ఆ వాలిడేట్ అయ్యేందుకు ఉన్నటువంటి ఆహ్, ఏదైతే ఉందో ఆ డిజైర్ ఆర్ వాటెవర్ దట్ చానలైజేషన్ దానివల్లే ద ఐడెంటిటీ ఈస్ ఫార్మింగ్. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ దట్ వాంటింగ్ టు బి వాలిడేటెడ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఐడెంటిటీ? దట్ ఐ హ్మ్. బికమ్ సంథింగ్ బికాజ్ ఐ వాంట్ టు బి వాలిడేటెడ్. నాకు మ్యాథ్స్‌లో 100కి 100 వచ్చేస్తే నన్ను అందరూ పొగిడేసి ఈడు సూపర్ స్మార్ట్ రా! మస్తు తెలివిగలోడురా అంటారు. అందుకని నాకిది కావాలి. సో
Yeah. ఐ వాంట్ టు బి దట్. సో ఆ వాలిడేషన్ కోసం వాట్ ఈస్ ద రూల్ ప్లీజ్ ఆన్ దట్? ఆ, అది ఇది ఇది కొంచెం కష్టమైన ప్రశ్న, నాకు సమాధానం తెలియకపోవచ్చు కూడాను, బట్ ఇట్స్ ఓకే. నాకు తెలిసింది ఏంటంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఈస్ దట్ ఇక్కడ ఈ వ్యక్తి ఐడెంటిటీని ఫామ్ చేసుకునే క్రమంలో మనం ఇప్పుడు చెప్పాకున్నాం కదా, బయట అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో, నీ పేరేంటి, నీ సెక్స్ ఏంటి, అయ్యి అన్నీ కూడా వీటితో పాటుగా ఒక వ్యక్తి యొక్క అనుభవాలు, అనుభూతులు, జ్ఞాపకాలు, ఇవన్నీ కూడాను ఐడెంటిటీలో ఫామ్ చేస్తాయి. ఇవే కాకుండా వ్యక్తి కంట్రోల్లో లేనటువంటి కొన్ని సహజ గుణాలు కూడాను ఐడెంటిటీలో పార్ట్. అంటే వాడి ఎత్తు, వాడి బరువు, అలాగే వాడి రంగు, వాడి జుట్టు, వాడి బట్టతల, ఇవన్నీ కూడాను ఆ ఐడెంటిటీలో కూడా ఇవి ఫార్మేషన్. ఇక్కడ ఏమవుతుందంటే ఫాదర్లీ ఫిగర్ ఇక్కడ ఉంటారు, వీడి ఐడెంటిటీ ఇక్కడ ఉంటుంది. ఎప్పుడు కాన్స్టెంట్ పోలిక ఉంటుంది. వీడి ఎయిమ్ అంతా ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడ రీచ్ అవ్వాలనేది అది ఎయిమ్. ఇందులో మీరు మ్యాచ్ అవ్వటానికి ఉండే ఇంకా లాక్యూనే ఏమిటని చూసుకుంటాడు. సో చూసుకొని సారీ టు ఇంటరప్ట్. ఇప్పుడు చెప్పిన దాంట్లో ఇది ఏదైతే ఫాదర్లీ ఫిగర్ ఐడెంటిటీ అన్నారో, దట్ ఈస్ యాక్చువల్లీ వాట్ యూర్ సేయింగ్ ఇస్ దట్ ఈస్ అది ఒక ఇమేజ్ ఆఫ్ ద ఫాదర్లీ ఫిగర్ ఐడెంటిటీ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ దిస్ గైస్ ఐడెంటిటీ. అంతే, అది అంతే కదా? ఇంకెవరో ఇచ్చింది కాదు, వీడు పెట్టుకున్నదే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే సంబడి లుకింగ్ ఎట్ యూ, యూనో, శ్రీకాంత్ మిరియాల అనే అతను బాగా చదువుకున్నాడు, ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయాడు, మంచి సైకియాట్రిస్ట్, ఓకే నేను అలా అయిపోతాను అని నేను అనుకుంటున్నాను. ఓకే, బట్ దట్ ఈస్ నాట్ శ్రీకాంత్ మిరియాల. యు సీ దట్ ఈస్ నేను నాట్. కాదు, అది అది మీ అతను ఊహించుకున్నది. కరెక్ట్. కరెక్ట్. నేను ఊహించుకుంటున్నటువంటి ఆ ఫాదర్లీ ఫిగర్ ఐడెంటిటీ కోసం నేను కృషి చేస్తున్నాను. నేను చేస్తాను అంతే తప్పితే, ఇది ఎవరో బయట నుంచి నువ్వు ఇలా ఉండరా అని ఆపాదించింది అయితే కాదు. కాదు, ఇది రైట్, వీడు క్రియేట్ చేసుకున్నటువంటి ఒక గోల్, ఒక కరెక్ట్, ఐడెంటిటీ గోల్. దీనికోసం నేను ఇక్కడ ఉన్నానని బేరీజ్ వేసుకుంటాడు. ఈ రైట్, బేరీజ్లో చాలా తప్పులు తడకలు ఉంటాయి, రాంగ్ ఎస్టిమేషన్స్ చాలా ఉంటాయి. వీడు తక్కువగా అంచనా వేసుకోవడం, లేదా వీడు ఎక్కువగా అంచనా వేసుకోవడం, ఇవన్నీ చాలా జరుగుతాయి. ఈ రైట్. రెండింటి మధ్యన ఉన్నటువంటి తారతమ్యాన్ని సరిచేసేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆడు. ఆ కరెక్ట్, ప్రయత్నం చేసేటప్పుడు వీడు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నాడా లేదా అన్నది ఇచ్చేది ఎక్స్టర్నల్ సొసైటీ వాలిడేషన్. కరెక్ట్, ఓకే, 100%. ఇప్పుడు నేను బార్బర్ దగ్గరికి వెళ్ళి హెయిర్ కట్ చేయించుకున్నాను. హెయిర్ కట్ చేయించుకుంటే మీరు నన్ను, పవన్ కళ్యాణ్ లా ఉందరా నీ హెయిర్ స్టైల్, ఖుషీలో పవన్ కళ్యాణ్ లా ఉందంటే ఎస్, నేను అది రీచ్ అయ్యాను, ఇక్కడ నుంచి ఇక్కడికి రీచ్ అయ్యాను. అంటే ఈ ప్రయత్నం ఏంటి, నేను రకరకాల 10 మంది బార్బర్లు తిరగడం, దానికి తగిన జుట్టు పెంచడం, దానికి తగినట్టుగా అడిగి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, ఇవన్నీ చేస్తాను. అక్కడ వస్తుంది, దట్ ఈస్ వేర్ ఎ పర్సన్ ఈస్ ట్రైంగ్ టు డూ ఎనీథింగ్, అది వెదర్ ఇట్ ఈస్ నెగిటివ్ ఆర్ పాజిటివ్. ఇప్పుడు ఇందాక నేను చెప్పినప్పుడు ఒక పాయింట్ మీకు చెప్పదలుచుకున్నాను, ఈ నెగిటివ్ అటెన్షన్ ఏమిటి ఏదైతే ఉందో. ఇప్పుడు ఈ షూటర్స్ కూడా ఉన్నారు, లేదా టెర్రరిస్ట్ కూడా ఉన్నారు. వీళ్ళకి ఏంటంటే వాలిడేషన్ అక్కడ మీడియా నుంచి వస్తుంది. రైట్. ఆడిని చూపించడం, ఆడి సైకియాట్రిక్ హిస్టరీ ఇది అంటాం, వాడి ఫ్యామిలీ హిస్టరీ ఇది అంటాం, ఇవన్నీ చెప్పడం. సో వాడితో ఐడెంటిఫై చేసుకుని ఒక 1,00,000 మంది ఉంటారు, వాళ్ళందరూ గణాలు తీసుకుని బయలుదేరుతారు. రైట్. ఐ మీన్ ఇది యుఎస్లో రామగోపాల్ వర్మ కూడా చెప్పేది, వన్ ఆఫ్ ది సెన్సిబుల్ పాయింట్స్ దట్ హీ మేక్స్ ఈజ్ ఈ సైకియాట్రిక్ వ్యూ నుంచి ఈ క్రిమినల్స్ ఇంటర్వ్యూ చేసి చేయాలి తప్ప, ఎన్కౌంటర్లు చేసి ఈ విధంగా చేసి మనకి తెలుసుకునేది మనం ఏం లేదు. సో ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ద క్రిమినల్ సైకి అండ్ యూనో, దానివల్ల మనకి వచ్చే నాలెడ్జ్ వల్ల ఇంకా వీ విల్ బి ఏబుల్ టు డూ సంథింగ్ అనేది ఉంది. ఇప్పుడు ఆ నిర్భయ కేసులో కూడా అప్పుడు ఒక డాక్యుమెంటరీ తీశారు. అందులో వాళ్ళు పట్టుబడిన వాళ్ళు చేశారో చేయలేదో మనకి నాకు పూర్తిగా కేసు వివరాలు తెలీదు. బట్ ఇట్ వాజ్ అ డాక్యుమెంటరీ. అందులో జైల్లో ఇంటర్వ్యూ చేశారు అనుకుంటా అతన్ని. అతను అంటే ఇలాంటి వాటికి ఇలాంటి రీజన్స్ చెప్పాడు. ఏంటి, మంచి అమ్మాయిలు రాత్రిపూట అలా తిరగరు, ఆర్ సంథింగ్, యునో, దట్ ద ఇమేజ్ దట్ హీ హ్యాస్. అంటే ఒక ఇమేజ్ చేస్తాడు, అంటే ఏంటి, అమ్మాయి అంటే ఇలా ఉండాలి, ఈ టైంలో కాకుండా ఇలాంటి బట్టలు వేసుకుని ఇలా ఇలా బయట తిరిగితే ఈ అమ్మాయి మంచిది కాదు, ఓకే, బికాజ్ ఈ ఈ విధంగా దిగజారిపోయిన వ్యక్తి అని వాడి ఇమేజ్ వేసేసుకున్నాడు. సో దాంట్లో ఆ ఇమేజ్లో వాడు ఏంటి, ఇట్ ఈస్ ఓకే ఫర్ హిమ్ టు డూ దిస్, రైట్, ఇట్ ఈస్ ఓకే ఫర్, వాడి మారల్ కోడ్ అది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ, యా. సో వాడి మోరల్ కోడ్ ప్రకారం దానివల్ల ఆ క్రిమినల్ యాక్టివిటీ అనేది జరుగుతుంది దానివల్ల, బికాస్
I'm measuring my thing with respect to your thing, and I want that validation from the society. సో ఇప్పుడు ఈ ఐడెంటిటీ క్రైసిస్కి వద్దాం. అంటే ఏంటి, ఐ విల్ టాక్ అబౌట్ మేబీ వాట్ ఈస్ మోర్ కామన్ టు ఇప్పుడు ట్విట్టర్లో కానీ మన తెలుగు వాళ్ళల్లో చూస్తున్నటువంటి నాకు తెలిసినటువంటి ఐడెంటిటీ క్రైసిస్ ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఒక 1980, 90లో పుట్టిన వాళ్ళు తల్లిదండ్రులు అప్పుడప్పుడే స్వాతంత్రం నుంచి ఒక 30 ఏళ్ళు దాటిన తర్వాత ఇంకా మొత్తం గవర్నమెంట్ జాబులే, ప్రైవేట్ జాబులు ఎక్కువ లేవు. ఆ, ఆ, ఒక ఉద్యోగం రావడం కష్టం. బ్రతుకు తెరువు అనేది కష్టం. చదువుకుంటే తప్ప ఉమ్, నీకు ఉద్యోగం రాదు అనేది ఒక మనస్తత్వం. మామూలు నేను చెప్పేది దిగువ మధ్యతరగతి కుటుంబాల గురించి. సో ఈ కుటుంబాల్లో ఏమైంది, పిల్లలకి అరే నువ్వు చదువుకోవాలి, తల్లిదండ్రులు నువ్వు చదువుకోవాలి, నువ్వు చదువుకోకపోతే నువ్వు దేనికి పనికి రాకుండా పోతావు, ఎందుకంటే మేము చూసిన జీవితాన్ని, రైట్? ఇట్స్ ఆల్ ఆర్ నన్. ఇట్స్ ఆల్ ఆర్ నథింగ్, కరెక్ట్. నీకు నువ్వు చదువు చదివితే బాగుపడతావు, చదవకపోతే ఆ అంటే డైలాగ్ నేను కూడా, మా నాన్న టీచర్ అయినా నాకు కూడా అదే. ఆ, నేను డబ్బు దాచాను, చదువుతావు పైకి వస్తావు, లేదంటే 4 గేదెలు కొనడానికి అదే డబ్బులు. ఆ డైలాగ్ కాన్స్టెంట్. కరెక్ట్. సో సో అందులో పెరిగిన విధానం, ఆ ఉన్న పరిస్థితుల్ని బట్టి తల్లిదండ్రులేమి వాళ్ళకేమి పాపం ఏదో తిట్టాలో కొట్టాలో అని ఏదో కాకుండా వాళ్ళు నువ్వేమైపోతావో అని చెప్పి నీ ఐడెంటిటీని వాళ్ళ ఐడెంటిటీ చేసేసుకుని నీ ఐడెంటిటీ సపరేట్ కాదు అని పిల్లాడి ఐడెంటిటీ వాడి ఈగో సపరేషన్ అయిపోయింది. తల్లిదండ్రులు కావాలా, తల్లిదండ్రులకి ఇంకా ఈగో, వీడేంటి వీడికి ఇండిపెండెంట్ థాట్ ఏంటి నా బొందా అని అందులోనే ఉన్నారు ఇంకా. సో ఆ ప్రేమతోనే చెప్తున్నారు. సో దాన్ని మనం తప్పుగా భావించకూడదు. సో ఆ చెప్పిన విధానంలో అలా పెరుగుతారు. పెరిగిన తర్వాత ఇప్పుడు 1900 మధ్యలో మిడ్ 80s, 90s కిడ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి 2024లో ఉద్యోగాలు వచ్చాయి. ఓకే, ఏమైంది, దేర్ ఇస్ అ సీ చేంజ్, మారిపోయింది, చాలా మారిపోయింది. ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు మా నాన్న టైంలో ₹1,00,00,000 జీతం నాన్న అంటే, ₹1,00,00,000 జీతం, జీతం ₹1,00,00,000 ఏంటి అని జీవితాంతం కష్టపడినా అంత జీతం రాదు. చేస్తాలు వాడు అంటాడు కదా, వీడు ఉద్యోగం చేస్తాడా, ఓనర్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడా అన్న విధంగా ఫీల్ అవుతారు వాళ్ళు. సో ఆ ఆ ఉద్యోగాలు వచ్చి మంచి ఉద్యోగం, మంచి ఊళ్ళో, మంచి సంపాదన, అంటే ₹1,00,00,000 కాకపోయినా ఏదో 10-20 లక్షలైనా ఎంతో ఎంతో అంత, ఆర్ అంతంత మాత్రం ఆర్థికంగా అంతంత మాత్రం గా ఉన్న జగన్ గారు చెప్పినట్టుగా ఏదో సాగిస్తున్నారు, జీవితాన్ని సాగిస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే సడన్ గా ఈ మిడ్ లైఫ్ క్రైసిస్ అని ఒక కాన్సెప్ట్ ఉండేది. ఇప్పుడు సడన్ గా అది కొంచెం తగ్గి ఈ 30లో 40లో వాట్ ఎవర్ ఒక కొత్త క్రైసిస్ ఏంటి, ఇంతేనా జీవితం. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. నేను అక్కడ అది మీరు అది కంటిన్యూ చేసింది ఒక చిన్న చెప్తాను. ఇండియన్స్ ఇన్ మెల్బర్న్ అని ఒక ఫేస్బుక్ గ్రూప్ ఉంది. అందులో ఒక ఆయన పెట్టాడు, మన వయసే, అనానిమస్ మెంబర్గా పెట్టాడు. ఏం పెట్టాడంటే, నాకు ఇల్లు ఉంది, 2 కార్లు ఉన్నాయి, 2 పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, మంచి ఉద్యోగం ఉంది, వారానికి 5 రోజులు పని చేస్తాను, ఇంటికి వచ్చి 2 రోజుల్లో ఒక రోజంతా ఇంటి పని చేస్తాను, ఒక సండే అంతా సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తాను, గత 2-3 ఏళ్ళగా నేను ఇదే పని చేస్తున్నాను, పిల్లలు బడికి వెళ్తున్నారు, వస్తున్నారు, ఇంతేనా జీవితం కరెక్ట్ అని అడిగాడు. అంటే ఇలా ఎన్నాళ్ళు ఎగ్జాక్ట్లీ ఇదేనా కంటిన్యూ అవుతుంది, దీనికోసమేనా అని అతను చాలా, అంటే చాలా బాధతో మళ్ళీ రిక్వెస్ట్ చేశాడు, ట్రోల్స్ చేయొద్దు ప్లీజ్, ఇది నా జెన్యూన్ కన్సర్న్ అని పెట్టాడు అతను. రైట్, ఇట్స్ అన్ ఎక్సలెంట్ క్వశ్చన్. ఐ మీన్ ఇప్పుడు ట్రోల్ చేసేది కూడా ఎందుకంటే, లెట్ us లుక్ ఎట్ ద ట్రోలింగ్ పార్ట్ ఫస్ట్. ద ట్రోలింగ్ పార్ట్ హ్యాపెన్స్ బికాస్ వాడికి కూడా తెలియదు యాక్చువల్గా. సో హీ ఈస్ థ్రెటెన్డ్ బై దట్ క్వశ్చన్. The minute we are threatened by the question, we want to make it less serious. So we'll troll it. రైట్. సో ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆ ప్రశ్న వల్ల నాకు, ఆ నిజమైన ప్రశ్న వల్ల నాకు భయం వేసినప్పుడు నేను ట్రోల్ చేస్తాను. ఈ ట్రోలర్స్ అందరికీ అని చెప్పలేను కానీ, బట్ ద రియాక్షన్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఫియర్ ఆఫ్ నేనేమైపోతాను, నాకు ఈ ప్రశ్న అవును కరెక్టే, నాకు 2 పిల్లలు ఉన్నారు, నేను 3 ఏళ్ళగా ఇదే చేస్తున్నాను, ఏంటి ఇంతేనా అనే డిప్రెషన్లో నేను వెళ్ళిపోతాననే భయంతో బేసిక్ ఆ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దట్ క్వశ్చన్ చేస్తాం. కరెక్ట్. సో ఇప్పుడు ఆ క్వశ్చన్లో ఇట్స్ అగైన్ టు దట్ జెంటిల్మెన్, హీఈస్ ఎగ్జాక్ట్లీ ఎట్ రైట్ ప్లేస్ దట్ హీ నీడ్స్ టు బి ఎట్. సో ఇప్పుడు అది వచ్చింది.
సో ఈ ఐడెంటిటీ క్రైసిస్ వల్ల దెర్ ఈజ్ సంథింగ్ హ్యాపెనింగ్ దట్ చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. హ్మ్. చాలామంది దాన్ని అసలు అంటే దీనికి ఇప్పుడు ఆయన అడిగారు కదా! ఇంకోళ్ళు నన్ను అడుగుతారు. వాళ్ళు ట్రోల్స్ అయిపోయినా ఏమంటారు? "అంతేరా మేము ఉండట్లా" అంటారు. తల్లిదండ్రులని అడిగితే, మేము జేయలా? హ్మ్. పొద్దున్న 8 నుంచి 5 వరకు చాకిరీ చేయలా నీకోసం? ఆ! ఎళ్లి రాలా నువ్వు అంతే. ఓకే. ఇప్పటికి నాకింకా ఈ గవర్నమెంట్ సర్వీస్ పెంచింది గానీ, ఇంకా నేను చేస్తున్నాను కదా! 62 ఏళ్ల వరకు చేస్తున్నాను కదండీ కరెక్ట్. సర్వీస్. సో, యూ హావ్ టు కీప్ డూయింగ్ ఇట్. యూ కాంట్ క్వెషన్ ఇట్. ఓకే. ఇంకా ఇంకొంచెం ఏంటంటే అది నీ ధర్మం. నువ్వు నువ్వు ఒక గృహస్థుడివి. ఇది గృహస్థ ధర్మం. అంటే ఏంటి దానికి ఒక 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 నువ్వు కుక్కవి అరవాలి. బౌ బౌ అనాలి. అది నీ ధర్మం. కుక్క బౌ బౌ అసలక అనడం నీ ధర్మం. అలాగే నువ్వు కారులో ఎళ్లి ఉద్యోగం చేసి ఇంటికి రావడం నీ ధర్మం. సో, నువ్వు దాన్ని క్వెషన్ చేయకూడదు. అలా ఎళ్ళిపోతూనే ఉండాలని చెప్తారు. బట్ ఆల్ దీస్ ఆన్సర్స్ ఈ జవాబులతో సమస్య ఏంటంటే అది ఏమి మనం ఒప్పుకోలేం. హ్మ్. అది చెప్పేవాడికి తెలుసు, వినేవాడికి తెలుసు. అది వాడేదో చెప్పడానికి చెప్తున్నాడు. అంటే 'చట్టబ్బాయి' సినిమాలో ఇల్లు ఓనా అని అడుగుతాడు వాడు. చిరంజీవి వచ్చి. లేదండి ఎందుకలా అడిగానంటే, అంటే ఏదో ఒకటి అడగాలి గదా! అడిగానని. అందుకని ఎవడైనా ఇలా చెప్తే, ఎవరైనా ఫ్రెండ్ గాని, స్నేహితుడు గాని చెప్తే, ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి, "అరే! అంతేరా, ఇది అంతేరా" అని ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. అంతే తప్ప దాన్ని నిజంగా ఆలోచిస్తే నౌ ఐ వాంట్ టు టాక్ అబౌట్ దట్ ఐడెంటిటీ క్రైసిస్ బికాజ్ ఐ థింక్ అ లాట్ ఆఫ్ మోడర్న్ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఆర్ రూటెడ్ ఇన్ దట్. డెఫినెట్‌లీ. సో ఎందుకంటే హ్మ్. ఈ ఐడెంటిటీ అది ఎక్కడి నుంచి వస్తుందంటే, వీడు పాపం ఏదో కష్టపడి వాడి శిలని వాడు మలుచుకోవడానికి ప్రయత్నం చేయకుండా, వాడి ఉలి అదేమంటారు ఉలిను, సుత్తిని పక్కన పక్కన పెట్టేసి, ఎవడో వచ్చి వీడి ఐడెంటిటీని చెక్కేస్తుంటాడు. కరెక్ట్. చెక్కేసిన తర్వాత అది 30 ఏళ్ళ వరకు ఆ ఐడెంటిటీలో ఉంటాడాడు. ఉన్న తర్వాత ఆ ఆ శిలలో ఉన్న రాయికి ఒక చైతన్యం వస్తది. ఇదేంటి ఇది నా రూపు కాదే! ఇది నేను కాదే! ఇలా కాదే నేను ఉండాల్సింది. అప్పుడు అదొక చెరసాలని గుర్తిస్తాడు. గుర్తించి అందులోంచి బయటపడడానికి చేసే ప్రయత్నం. కానీ అప్పటికే చెక్కేసి ఉంటది. ఏం చేయాలో తెలీదు. రైట్. రైట్. ఓకే. సో, దాన్ని మోడిఫై చేయాలండి. సో, సో, ఇప్పుడు ఫ్రమ్ నేను దట్స్ వేర్ దట్ కాన్‌ఫ్లిక్ట్ నుంచి వస్తూ ఉంటది. ఒక పర్సనల్ ఇది చెప్తాను. ఓకే. సో, నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. ఓకే. ఆ స్నేహితుడు నాకన్నా చిన్నవాడు అప్పట్లో. అంటే ఇప్పుడు పెద్దవాడయిపోయాడని కాదు. నాకన్నా పెద్దవాడు అయిపోలేడు కాబట్టి. బట్ పెరిగిన తర్వాత అప్పట్లో చిన్న పిల్లలం కలిసున్నాం, పెరిగాం. తన లింగ మార్పిడి. హ్మ్. ఇప్పుడు అమ్మాయిగా మారాడు. అంటే హ్మ్. మారారు. ఆ! ఓకే. హ్మ్. అప్పటి వరకు నాకు దీని గురించి తె అంటే ఈ విధంగా నాకు చిన్నప్పటి నుంచి అంటే నాకు అలా మారిన వాళ్ళు తెలుసు కానీ వాళ్ళ గురించి తెలీదు. జస్ట్ ఐ నో దెమ్ యాస్ ఎన్ ఇమేజ్. మీనింగ్ దట్ ఓకే. థిస్ పర్సన్ ఓకే. జాక్ బికేమ్ జెనిఫర్ టైప్‌లో ఏదో హ్మ్. బ బ బయట తెలుసంతే. కానీ ఇది చిన్నప్పటి నుంచి మనకు తెలిసిన ఒక వ్యక్తి. ఆ చిన్నప్పటి నుంచి తను ఉండే విధానం కొంచెం ఎఫెమినేట్‌గా కొంచెం ఆ విధంగా ఉండేవాడు. ఓకే. ఉండేవారు. వాడిని ఏడిపించేవాళ్ళు కూడా. హ్మ్. ఆహ్, ఇది ఆడంగి ఆ టైప్‌లో హ్మ్. తెలిసిందే గదా! ఏడిపిస్తారు. కానీ అతను వెళ్ళినటువంటి ఆ ట్రామా, ఆ జెండర్, ఆ ఐడెంటిటీ క్రైసిస్ సేమ్ థింగ్. అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనం జెండర్ ఐడెంటిటీ అనుకున్నాం గదా! సో, ఇది నాకు అర్థం కాలేదు. నేను నేను చదివిన ప్రకారం నాకు తెలిసిందేంటంటే అది అగైన్ ఐ రెడ్ దిస్ ఇన్ రాబర్ట్ సపాల్స్కీస్ బుక్ అండ్ దెన్ ఐ చెక్డ్ ఇట్ ఔట్. వాళ్ళకి సంబంధించిన బ్రెయిన్ స్కాన్స్ ఎఫ్ఎంఆర్ఐ ప్రకారం ఇట్ లుక్స్ లైక్ ఎ ఫీమేల్ బ్రెయిన్ ఇట్ సీమ్స్. Uh, although they have male body parts, psychologically they are female. That is undeniable and స్ట్రాంగ్‌లీ ఫీమేల్. స్ట్రాంగ్లీ ఫీమేల్. ఆ ఆండ్రోజన్ ఆ సిస్టమ్ తోటి బ్రెయిన్ ఏదో విధంగా కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఆ రెస్పాన్సెస్ ఆ బ్యాలెన్స్ దాన్ని బట్టి వాళ్ళకి అదే ఉంది. ఇదే చచ్చిపోయి ఎప్పుడో మేము ఎప్పటి నుంచో దీనికి ఇప్పుడు ఇప్పుడు కొంచెం మోడర్న్ వరల్డ్‌లో కొంచెం వేరేగా అయినా సరే పాతకాలంలో వీళ్ళని చంపేసేవాళ్ళు లేకపోతే వీళ్ళకి శిక్షలు విధించేవాళ్ళు. వాళ్ళ బ్రెయిన్స్‌ని స్కాన్ చేసిన తర్వాత ఎఫ్ఎంఆర్ఐ అగైన్ దే ఫౌండ్ ద సేమ్ కన్ఫర్మేషన్ దట్ అది వాళ్ళ వాళ్ళ మనోస్థితి, వాళ్ళ ఎంఆర్ఐ స్కాన్స్, ఎఫ్ఎంఆర్ఐ దాని ద్వారా గ్లాండ్స్ కొన్ని అవి ఏ విధంగా ఉండేవో వుమెన్‌లో ఆ విధంగా ఉన్నాయండి. సో, ఈ అవును. జెండర్ అనే ఐడెంటిటీది కొంచెం కాంప్లికేటెడ్ అయినా సరే దాని గురించి అంటే వేర్ డు యూ గెట్ అంటే కుడ్ దేర్ బి ఇప్పుడు నువ్వు మగపిల్లాడివి, నువ్వు మగపిల్లాడివి, నువ్వు మగపిల్లాడివి
అని ఇది నీకు ఈ లింగ ద్వారా నీకు ఇది ఈ ఐడెంటిటీ అనేది వస్తుంది అని చెప్తున్నాం కదా పిల్లలకి. సో వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఫిజికల్ బాడీ అండ్ ద ఐడెంటిటీ? దట్ ఈస్ ద క్వశ్చన్ దట్ ఐ హ్యావ్. దట్ ఇప్పటివరకు మనం మెంటల్ ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడినాం. అంటే ఏంటి, తల్లి తండ్రి అరే నువ్వు ఇది చేస్తే నీకు ఇది వస్తుంది, అది చేయకపోతే అది రాదంటే దాన్ని బట్టి ఒక ఐడెంటిటీ ఫామ్ అవుతుంది. బట్ ఈవెన్ మోర్ బేసిక్ దెన్ దట్ ఈస్ ఓకే, వీడు మగపిల్లాడు, ఆడపిల్ల అంటే మగపిల్లాడు అంటే ఏంటి, ఇప్పుడు ఏదో పాల పీక పడిపోయింది, దాన్ని తీసి తీసి పెట్టేస్తారు మగపిల్లాడు. ఆడపిల్ల అంటే ట్యాప్ దగ్గరికి వెళ్ళి దాన్ని కడిగి మగపిల్ల అంటే టిల్లు డిఏ టిల్లు టిల్లు స్క్వేర్ లో ఈ ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. ఏంటి, ఇలా సార్ పిల్లాడిని పెంచేదంటే వాడు టిల్లు తండ్రి చెప్తాడు, మగపిల్లాడు సార్ వాడిని మేము పెంచలేదు, వాడే పెరిగాడు. కమింగ్ బ్యాక్ టు దట్, యా. సో ఇక్కడ ఏమిటంటే ఇక్కడ బేసికల్లీ కొన్ని బిహేవియర్స్ డెఫినెట్లీ సెక్స్ హార్మోన్ డ్రివెన్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఒకటి. రెండవది ఏ కాన్స్టెంట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద బాడీ టు ద పర్సన్. మూడవది ఏ కాన్స్టెంట్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ద సొసైటీ అండ్ కాన్స్టెంట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద సొసైటీ. 3 లెవెల్స్లో పనిచేస్తుందండి ఈ జెండర్ ఐడెంటిటీ. ఏంటంటే వీడికి ఇప్పుడు ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఒకవైపు పనిచేస్తే టెస్టోస్టెరాన్ ఒకవైపు పనిచేస్తూ ఉంటుంది. ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్తో పాటుగా ఆక్సిటోసిన్ ఇవి కూడా ఉంటాయి. ఓకే. సో బేసికల్లీ ఏంటంటే మనము ఎంత చిన్న పిల్లలను చూసుకున్న, ఇప్పుడు మా వాడు 15 నెలలు, వాడు ఈ డే కేర్కి వెళ్తాడు. అక్కడ నేను వెళ్ళి తీసుకురావడానికి వెళ్ళి చూస్తే అక్కడ అమ్మాయిలు కూడా ఉంటారు, చిన్నపిల్లలు, వాడి వయసు వాళ్ళు 15 నెలలు. వీడెప్పుడు ట్రక్స్, కార్లు, ఇసుక, లారీ, లోడు ఇదే ఆట. ఆ పిల్లలు బార్బీ బొమ్మలు అవి. సో మనం అదేం ఆపాదించలేదు. కరెక్ట్. దట్ ఈస్ డెఫినెట్లీ ఏ మేల్ ప్యాటర్న్ సెక్స్ హార్మోన్ డ్రివెన్ బిహేవియర్. అంటే మెకానిక్స్తో ఆడుకోవటం అంటే. రైట్, 100%. యా. ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు 10-12 తర్వాత సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి. ఇందులో ఏంటంటే బ్రాడ్ అండ్ షోల్డర్స్, బియర్డు, లేకపోతే హైటు, ఈ టెస్టికల్స్ పెరగటం, ఈ హెయిర్ రావటం, ఇవన్నీ కూడా దట్ విల్ గివ్ ఏ సెన్స్ ఆఫ్ ఫీడ్బ్యాక్ దట్ ఐఎమ్ టర్నింగ్ ఇన్ టు ఏ మేల్ పర్సన్, ఐఎమ్ టర్నింగ్ లైక్ మై డాడ్ ఆర్ లైక్ ఎనీ అదర్ కౌమారదశ. సో నేను ఒక అడల్ట్ని రిజంబ్లెన్స్గా పెరుగుతూ వస్తూ ఉన్నాను. సో ఇదేంటంటే ఆ అడల్ట్ బిహేవియర్స్ తీసుకురావడం. ఇలా కాకుండా జెండర్ ఈజ్ అసైన్డ్ యాజ్ వెల్. అంటే సెక్స్ ఈజ్ డిఫరెంట్, జెండర్ ఈజ్ డిఫరెంట్. సెక్స్ అంటే ఇప్పుడు పుట్టిన వెంటనే వాడి మేల్ జెనిటల్ ఉంటే మేల్, XY క్రోమోజోమ్ ఉంటే మేల్, XX ఉంటే ఫీమేల్. దాని తర్వాత జెండర్ ఈజ్ ది బేసికల్లీ బిహేవియరల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఏ సెక్స్. ఓకే. ఆర్ ఐడెంటిటీ ఆస్పెక్ట్ ఆఫ్ ఏ సెక్స్. ఇందులో ఏంటంటే జెండర్ని మనం ఆపాదిస్తాం, వీడు మగవాడు అని సమాజం చెప్తారు. ఓకే. సో అప్పుడు ఏంటంటే మగవాడు అనేటప్పుడు ఏంటంటే గుంటూరు కారం సినిమాలో లాగా కారు గర్వమని తిప్పి వీడిని నోట్లోంచి తీసి అది ఒక బిహేవియర్. లేదంటే మహారాజు లాగా సైకిల్ దొక్కి డబ్బులు సంపాదించి ఇంటిని పెంచాలి. రైట్. అండ్ ఇన్ఫాక్ట్ ఇట్ బికమ్స్ ఏంటి, నీకు మగధనం లేదా అంటే మన డైలాగులు గమనిస్తే సినిమాల్లో చాలా డైలాగులు ఆ హీరోయిజం అంటే మగతనం. ఓకే, మగతనం అంటే కొట్టేయాలి, మగతనం అంటే ఇచ్చేయాలి, నీకు మగతనం లేకపోతే నువ్వు మగాడి కాకపోతే అని ఈ నేను మగాడిని కాదురా, ఆడు మగాడ్రా బుజ్జి, ఈ విధంగా మనం దాన్ని ఆపాదిస్తున్నాం. రైట్. సో ఈ విధంగా ఈ జెండర్ ఐడెంటిటీ రోల్స్ ఇవ్వటం వలన ఏంటంటే పర్సన్ ఈస్ డెస్టైన్డ్ టు బిహేవ్ ద వే ద సొసైటీ ఈజ్ ఎక్స్పెక్టెడ్. బట్ ఇన్హరెంట్లీ ఇప్పుడు మనం చెప్పినట్లుగా ఎట్ ది లెవెల్ ఆఫ్ రిసెప్టర్, ఎట్ ది లెవెల్ ఆఫ్ న్యూరో హార్మోనల్, ఎట్ ది లెవెల్ ఆఫ్ డీప్ సైకాలజీ, ఏ పర్సన్ మే డిఫర్ విత్ దట్. అతని సోల్ ఐడెంటిటీ మే డిఫర్ విత్ వాట్ ఈస్ ద ఐడెంటిటీ దట్ ఈస్. అంటే అతని మీద పెట్టబడిన ఆపాదించబడిన ఐడెంటిటీకి అతని లోపల ఉన్న ఐడెంటిటీకి సంఘర్షణ ఉండొచ్చు. ఆ సంఘర్షణని
బయట సమాజము, చట్టాలు బాగా అణిచివేసినప్పుడు వాళ్ళు బయటికి రాలేరు. ఆ బిహేవియర్స్ బయటికి రావు. కొంతమంది ఆ సంఘర్షణ బాగా ఎక్కువైనప్పుడు ఆత్మహత్య చేసుకుంటారు. రైట్. దిగులు, యాంగ్జైటీ అందులోకి వెళ్తారు. ఎక్కడైతే ఫాస్టరింగ్ ఎన్వైరన్మెంట్ ఉంటుందో, అంటే ఓపెన్ లిబరలిజం, చట్టాలు ఇది చేసి, గే మ్యారేజెస్ని లీగలైజ్ చేసి, జెండర్ ట్రాన్సిషన్ లీగలైజ్ చేసి, హార్మోనల్ ట్రీట్మెంట్స్ ఎక్కడైతే వస్తాయో అక్కడ మ్యారేజ్ ప్రాస్పర్ అవుతుంది. మ్యారేజ్ అనేది పక్క పెట్టేదండి. అసలు ఐ డోంట్ థింక్ స్టేట్ షుడ్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ మ్యారేజ్. వై డూ వి నీడ్ స్టేట్స్ పర్మిషన్ టు మ్యారీ? సో కరెక్ట్. బట్ దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ యా. ఇప్పుడు మనం ఆ మగతనం గురించి ఇంకొంచెం అది ఆపాదించేదాన్ని మాట్లాడుకుంటే, ఇప్పుడు ఉదాహరణ తెలుగు సినిమాలు, మనకు తెలిసిన తెలుగు సినిమాలు తీసుకుంటే, ఇప్పుడు మగాడు అంటే ఎవరు అంటే, ఒక తెలుగు సినిమాల్లో ఒక్క మగాడు సినిమాలో పాట తీసుకున్నా, లేకపోతే వేరేవి తీసుకున్నా, ఆడు మగాడ్రా బుజ్జి అని తీసుకున్నా, ఇప్పుడు నేను గాంధీని పెడతా. గాంధీని పెట్టి అరే ఆడు మగాడ్రా బుజ్జి అని చెప్తా. వాడిని ఎవడో కొట్టాడు గాంధీని. ఎవడో వచ్చి కొట్టాడు గాంధీని. గాంధీ ఇటువైపు తిరిగి ఈ చెంప కూడా కొట్టరా అన్నాడు. ఓకే. ఆడు మగాడ్రా బుజ్జి అంట నేను. బట్ దాన్ని మగతనం అని మనం ఒప్పుకోం. అంటే ఏంటి? మగతనం అంటే వాడు నన్ను కొడితే ఇలా ఒక పిడికిలి బిగించేసి ఆడిని కొట్టేయాలి. కొట్టించుకోవడం కూడా మగతనమే. సో, అవును. అంటే తగ్గాల్సిన చోట తగ్గాలి. ఆ విధంగా ఉండడం అది కూడా దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. సో, ఇప్పుడు ఏమైపోతుందంటే మనకు ఆ మగతనం, మగతనం ఇదని సొసైటల్ కండిషనింగ్ రావడం మూలంగా ఒక చిన్నపిల్లల సమూహంలో చిన్నపిల్లల స్నేహితులు ఉంటే వాళ్ళేంటి ఒకడు కొంచెం మెల్లగా పరిగెడుతున్నా, కొంచెం ఉమ్. భరతనాట్యం నేర్చుకుందాం అని పిల్లాడు వెళ్తుంటే, "అరే! నువ్వు ఆడపిల్లలాగా భరతనాట్యం నేర్చుకోవడం ఏంట్రా?" డాన్స్ చేసేవాళ్ళు చాలామంది మగవాళ్ళు భరతనాట్యం, కూచిపూడి ఇలా చేసేవాళ్ళు కొంచెం ఎఫెమినేట్‌గా నడిస్తే యూనో వీడికి మగతనం లేదు అనేది ఒక డిసైడ్ చేస్తారనమాట. ఎస్. సో, దానివల్ల అగైన్ ఇట్ లీడ్స్ టు అదర్ స్టఫ్. బట్ అగైన్ గోయింగ్ బ్యాక్ ఫ్రమ్ జెండర్ ఐడెంటిటీ, ఐడెంటిటీ క్రైసిస్ అనేది జెండర్ ఐడెంటిటీ అనేది ఏ విధంగా అయితే వస్తుందో, అదే విధంగా నువ్వు నిజంగా ఒకటి, నీకు ఆపాదించబడ్డది ఇంకోటి. అంటే ఇప్పుడు నువ్వు జీవితంలో యూ హ్యావ్ టు బి అ ఫంక్షనల్ పర్సన్. ఈ ఫంక్షనాలిటీ అనేది ఒక ఏమైపోయింది తూకం వేయడానికి అది ఇట్ ఈస్ ద బేస్ మెజర్ ఫంక్షనాలిటీ. నువ్వు సొసైటీలో ఫంక్షనల్‌గా లేకపోతే యూఆర్ ఆ సైకోటిక్. ఫంక్షన్ మళ్ళీ సొసైటీ డిఫైన్ చేస్తుంది. Right. Society. So I find the society itself is psychotic. So if the society itself is psychotic, right? If the society is itself like that, schizophrenic or whatever, then how are you to come out of this psychotic? I mean, neurotic behaviors anna sare. To me it seems like the society itself is neurotic. Meaning no పని అదే చేయాలి. ఇప్పుడు మన తల్లిదండ్రులందరూ ఒక ఒకే రకమైన లెవెల్ ఆఫ్ థింకింగ్ లో ఉంటారు. తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉంటారు. పిల్లల భవిష్యత్తు ఎట్లా ఉంటది అనేటటువంటి ఒక తీవ్రమైన ఆందోళనలో ఉండి వీళ్ళందరూ కూడాను ఇంజనీర్లు, డాక్టర్లని ప్రొడ్యూస్ చేశారు. ఓకే. ఈ ఎంతో కొంత ఆలోచించే వాళ్ళు ఆ సివిల్ సర్వెంట్లు అయ్యారు కానీ ఎవడు సైంటిస్ట్ అవ్వలేదు. Correct. Right. So ఓకే. But what I'm trying to get at is that the entire ఒక ప్రోగ్రామింగ్ లాగా జరుగుతుంది. ఒక ఆల్గరిథం లాగా. అంటే ఏంటి? మాకు తెలిసింది మా పిల్లలకి చెప్తున్నాం. మన పిల్లలు వాళ్ళ పిల్లలకి చెప్తున్నారు. బట్ ఇట్ ఈస్ అ ప్రోగ్రామింగ్ దట్ నేను ఆ పరిగెత్తే దాంట్లో వాడెళ్ళి అది బెటాన్ ఎదుటి వాడికి ఇస్తే ఆడ పట్టుకొని ఆడ పరిగెడతాడు కదా! ఆ టైప్‌లో అది కాగడా మనం ఇంకోడికి ఇస్తున్నాం. ఇచ్చి "అరే పోరా" అని చెప్తున్నాం. సో, బట్ దిస్ ఎంటైర్ ద థింగ్ దట్ ఐ వాంట్ టు గెట్ బ్యాక్ టు ఇస్ వి ఆర్ ఇన్ ఎ సొసైటీ వేర్ ఎస్పెషల్లీ ద కైండ్ ఆఫ్ క్యాపిటలిస్టిక్ సొసైటీ ఏంటంటే నువ్వు పని చేయాలి. నువ్వు పని చేయకపోతే నీకు విలువ లేదు. పని చేయకపోతే. అండ్ వీ షుడ్ కంక్లూడ్ అండి. సారీ. ఓకే. ఓకే. అండ్ ఆ విలువ లేకపోవడం వల్ల వాట్ ఐ వాస్ ట్రైయింగ్ టు సే ఇస్ దట్ బేసికలీ నేను ఏమీ చేయకుండా ఉంటే నాకు ఐడెంటిటీ ఏంటి? లైక్ ఆ ఐఎమ్ నాట్ ప్రశ్న అందరూ వేసుకోవాలి. ఆ! అనేది అనేది మేబీ వీ కెన్ టాక్ నెక్స్ట్ టైమ్ బికాజ్ ఇప్పుడు సమయాభావం వల్ల మనం మాట్లాడలేకపోతున్నాం. ఇట్ వారంట్స్ ఎ డీటెయిల్డ్ డిస్కషన్ విచ్ వీ కెన్ టేక్ అప్ లేటర్. రైట్. ప్రస్తుతానికి మీ భర్త, తండ్రి, నేను అదే ఐడెంటిటీని ఇప్పుడు ఇప్పుడు తండ్రి ఐడెంటిటీలో నేను బయటికి వెళ్ళను. మీరు అది నేను సైంటిస్ట్ ఐడెంటిటీలో నేను కూడా వెళ్ళి ల్యాబ్‌కి వెళ్తాను. ల్యాబ్‌లోనే ఉన్నాను నేను. సో anyhow, so it was nice discussing అండి. Hopefully we can catch up another time. ఓకే. ఇంతటితో ఈ డిస్కషన్ సమాప్తం. నమస్కారం. ఓకేనండి. నమస్తే. బాయ్. బాయ్.